హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో బోనాల్ ఫెస్టివల్ సీజన్ కదా! అయితే మాకు దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్‌లో ఈ బోనాల సందర్భంగా పూజలైతే జరుగుతున్నాయండి మన పోచమ్మ తల్లికి. సో, దానికోసమని చెప్పేసి నేను ఇక్కడైతే టెంపుల్‌కైతే వెళ్తున్నాను. యాక్చువల్‌గా మాదైతే ఆంధ్ర అండి. ఆంధ్రాలో ఏంటంటే ఈ బోనాల సెలబ్రేషన్స్ గానీ, బోనాలు గానీ అవేమి ఉండవనమాట. అయితే మేము ఇప్పుడు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాం గదా! ఒక 2, 3 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ జరిగే బోనాల సెలబ్రేషన్స్ అన్నీ కూడా మేము చూసి ఆనందిస్తున్నామండి. అయితే ఈ సంవత్సరం గూడా మాకు దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్‌లో గూడా బోనాల సందర్భంగా ప్రత్యేకమైన పూజలైతే చేశారనమాట. ఇంకా ఆ సంబరం అయితే చూడడానికైతే మేము ఈ టెంపుల్‌కైతే వచ్చామండి నేను, మా ఫ్రెండు. ఇక్కడ టెంపుల్‌కైతే వచ్చిన తర్వాత మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా అప్పటికే వచ్చినారండి అక్కడికి. అయితే మేమందరం గూడా కలిసి ఆ తల్లికి కావాల్సిన కూరగాయలనేవి మాల గుచ్చి, ఇంకా ఆ పూలమాలలన్నీ గూడా గుచ్చి ఇచ్చామనమాట. అయితే ఆ తల్లికి వేసే పూలదండ అనేది నా చేతులతో నేను గుచ్చడం అనేది నాకు చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యానండి. ఇంకా చాలా హ్యాపీగా గూడా ఫీల్ అయ్యాననమాట. ఎంతో, ఎంతో అదృష్టం ఉంటే ఆ తల్లికి మన చేతులతో పూలు గుచ్చుతామండి. ఈ ప్రత్యేకమైన పూజలైతే నిన్న ఫ్రైడే జరిగినాయనమాట. నిన్న అమ్మవారికి వేసిన ఈ కూరగాయల మాలలతోనే ఈరోజు సాటర్డే భోజనాలైతే పెడుతున్నారనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి చూడండండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్‌లో మన అమ్మవారికి ధూపం ఇచ్చేది గానీ, ఇంకా హారతిచ్చే వీడియో గానీ క్లిప్పు ఉంటుందనమాట. సో, అది చూడడం కూడా మనం అదృష్టంగానే భావించాలండి. సో, ప్లీజ్ మీరందరూ గూడా తప్పకుండా గూడా ఫస్ట్ నుంచి చివరి వరకి గూడా ఈ వీడియో చూడాలని జెప్పేసి నా మనవి. చేస్తా. దేవుని దగ్గరికెళ్తాను. చింత చెట్టు కదా, చింతకాయలు చాలా కాస్తుంది. వినాయక చవితి అప్పుడైతే బాగుంటుంది. మన పిల్లగాళ్ళకి అక్కడ నుండి పడ్డది ఏదో అమృతంలా ఉంటుంది. గ్రామదేవత పోచమ్మ తల్లి సన్నిధు సుభక్షింద్రహే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ హంసముదిలో శ్రీమహాన్ గోత్ర భవిష్య. అమ్మ మీ గోత్రము ఇంటి యజమాని అంటే భార్య భర్త అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ అత్తమామలు కానీ వాళ్ళ తండ్రుల పేరు చెప్పేసారు అంతే. ఇంకా మీ పిల్లలు అంతా వస్తారు. చెప్పండి అమ్మ గోత్రమే. ఉద్యాహార గోత్ర భవిష్య యజమానస్య మల్లయ్య నామదయస్య సాధ్నామదయ ఆశీష్ నామదయ సహ కుటుంబస్య. ఎనఫ్